హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. డెడ్ బాయ్ డిటెక్టివ్స్ రీసెంట్గా మనకి ఓటీటీకి వచ్చింది. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతిది కూడా మనకి 1 అవర్ ఉంటుంది అన్నమాట. సో మరి వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. నార్మల్గా మనకి డిటెక్టివ్స్ అనగానే మనుషుల్లో డిటెక్టివ్స్ అయితే చాలా మూవీస్ చూసాం మనం. అంటే మనుషులకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని తెలుసుకొని వాళ్ళని ఫాలో అయ్యి సో వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి తెలుసుకొని ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ అదే విధంగా దయ్యాల్లో అంటే ఒక 2 దయ్యాలు, చార్లీ అండ్ ఎడ్విన్. సో ఈ 2 దయ్యాలు ఒక అనుకోని ఏజ్లో వాళ్ళు చనిపోయి దయ్యాలుగా మారుతారు. సో వాళ్ళు వాళ్ళ ప్రపంచానికి వెళ్లకుండా భూమి మీదే ఉండి దయ్యాల వల్ల బాధపడ్డ వాళ్ళకి కానీ లేదా దయ్యాలకే ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు డిటెక్టివ్స్గా ఎలా సాల్వ్ చేశారు. సో అది సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చే కేసెస్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఏవైతే ఉంటాయో సో వీటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు. అండ్ వీళ్ళకి నిక్కీ అని ఒక అమ్మాయి పరిచయం అయింది. అండ్ ఆ అమ్మాయి వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా ఆ అమ్మాయి వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళ ముగ్గురు కలిసి త్రూఅవుట్ 8 ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్ కూడా మనకి ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కేసు అయితే ఉంటుంది అనమాట. అండ్ ప్రతి కేసు కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఇందులో గ్రాఫిక్స్, విజువల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి. కానీ త్రూఅవుట్ మనకి ఈ ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నదో కామన్గా అయితే విలన్ అయితే ఉంటారు అనమాట. ఆ విలన్ ప్రతి ఎపిసోడ్లో వాళ్ళని వెంటాడుతూనే ఉంటారు. ఇంతకీ ఆ విలన్ ఎవరు? సో డెడ్ బాయ్స్గా ఉన్న వీళ్ళు, దయ్యాలుగా ఉన్న వీళ్ళు వేరే దయ్యాలకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఒక విలన్ వీళ్ళు వెంట పడుతుంటారు. అండ్ ఇదే సమయంలో వీళ్ళు భూమి మీద ఉండడానికి అర్హులు కాదు. వీళ్ళు అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఒక లోకానికి వెళ్ళాలి, నరకానికి, స్వర్గానికి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ ఉన్న ఏజెంట్లు వీళ్ళని తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. మరి అలాంటి సమయంలో వీళ్ళు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు అండ్ వీళ్ళని ఎలా ఎదుర్కొన్నారు అండ్ సమస్యలు ఎలా తీర్చారు, వీళ్ళకి నిక్కీ ఎలా హెల్ప్ చేసింది. అండ్ ఇవన్నీ కూడా చూడాలంటే మాత్రం డెఫినెట్గా వెబ్ సిరీస్ అయితే చూడాలి. చెప్తున్న ప్రతిదీ కూడా 1 అవర్ ఉంటుంది. అంటే 8 ఎపిసోడ్స్ అయితే డెఫినెట్గా ఒకటే రోజు అయితే చూడలేరు. సో బెటర్ టు 2 ఎపిసోడ్స్ అయితే ఎవ్రీడే చూడండి. సో అప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటేసారి 8 ఎపిసోడ్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా లాగ్ బోర్ వస్తుంది అనమాట. సో అలా కాకుండా 2 చూసారంటే మాత్రం డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ అయితే చూస్తారు. అండ్ కొత్తగా కూడా ఉంది. అంటే దయ్యాల్లో డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్గా ఉండడం అండ్ కొన్ని మనకి గ్రాఫిక్స్, విజువల్స్ ఇవి కూడా కొత్తగా ఉంటాయి కాబట్టి అండ్ మనకు కనపడుతున్న విలన్ క్యారెక్టర్ అనమాట. అండ్ తను కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ తను ఎలా అండ్ నాకు ఇంకా నచ్చిందంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒకటి కొంచెం చాలా అంటే ఫన్నీ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్యాట్ కింగ్ అనమాట. అసలు ఈ క్యాట్ కింగ్ ఎవరు, ఈ క్యాట్ కింగ్ ఏం చేస్తాడు అనేది అయితే మూవీలో చూడాలి. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏదో ఒక డిటెక్టివ్గా చేస్తున్నాం, డిటెక్టివ్ పనులే చేస్తున్నాం అనే కాకుండా కొన్ని ఎమోషన్స్ అంటే ఇప్పుడు చనిపోయిన డెడ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళిద్దరికీ భూమి మీద అంటే బతికున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, వాళ్ళు ఎందుకు డెడ్ బాయ్స్గా అంటే డిటెక్టివ్స్గా ఎందుకు మారారు. సో ఇవి తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా వెబ్ సిరీస్ అయితే చూడాలి. సో వెబ్ సిరీస్ అయితే బోరింగ్గా లేదు, త్రూఅవుట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెబ్ సిరీస్ వెళ్ళింది. సో నేనైతే 2 డేస్ అయితే చూసేసాను అనమాట. 2 డేస్లో అయిపించేసాను. అంటే కంటిన్యూస్గా చూడాలని చెప్పి నాకైతే నచ్చింది. డెఫినెట్గా టైం ఉంటే మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా మనకి అడల్ట్ కానీ వల్గర్ సీన్స్ కానీ అలాంటివి అయితే ఏం లేవు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి హాలీవుడ్ మూవీస్లో కామెడీ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఆ కామెడీ కూడా అక్కడక్కడ మనకి వర్కౌట్ అవుద్ది. అండ్ ఇక్కడ ఇందులో ఉన్న వింత వింత దయ్యాలు కావచ్చు, వింత వింత మనుషులు కావచ్చు, కొన్ని క్యారెక్టర్స్ కొన్ని మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, కొన్ని నవ్వు వస్తాయి. సో ఓవరాల్గా అయితే ఒక మంచి వెబ్ సిరీస్ అయితే చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. డెఫినెట్గా వాచబుల్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనకి తెలుగులో ఉంది, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో ఉంది. ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ మనకి దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. సో డెఫినెట్గా వెబ్ సిరీస్ అయితే చూసేయండి. అంటే హాలీవుడ్ మనకి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ సో అంటే ఎక్కడ కూడా మనకి హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది. మొత్తం మేకింగ్ కావచ్చు, క్యారెక్టర్ డిజైన్ కావచ్చు. అంటే మనకి మెయిన్గా డెడ్ బాయ్స్ ఉన్న ఇద్దరు క్యారెక్టర్ కావచ్చు అండ్ వాళ్ళ పక్కన నిక్కీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అండి, ఆ క్యారెక్టర్ కావచ్చు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్ని అండ్ వాళ్ళ కేస్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సో మనకి వెబ్ సిరీస్ అయితే తీశారనమాట. ఎక్కడ అంటే ఆ ఎమోషన్స్ తగ్గలేదు, ఆ ఇంటెన్సిటీ తగ్గలేదు, ప్రతిదీ కూడా బ్యాలెన్స్గా తీసుకెళ్లారు. సో అది మాత్రం చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ అయితే బాగా తీశాడని అయితే నాకు అనిపించింది. సో ఇంతకీ డెడ్ బాయ్స్ ఏం చేశారు, డిటెక్టివ్గా వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, మరి స్వర్గం నరకం నుంచి వచ్చిన ఏజెంట్లు వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు, మరి వీళ్ళు కేసెస్ సాల్వ్ చేసేటప్పుడు వీళ్ళ నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, మరి క్యాట్ కింగ్ ఎవరు. సో ఇవన్నీ తెలవాలంటే మాత్రం డెఫినెట్గా డెడ్ బాయ్స్ డిటెక్టివ్స్ చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా వాచ్ చేయండి. ఇదనమాట వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏదో ఒక కామెంట్ అయితే చేసేయండి, తిట్టడమో పోవడమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.